మాధవి, చిన్న 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 ఆగు ఆగు. మాధవి, ఇలా తీసుకురా. రా. ఆగు, ఒక్క నిమిషం ఆగు బాబు. పెద్ద పని మీద వెళ్తున్నావుగా నువ్వు. ఏంటమ్మా ఇదంతా? ఉండు. వెనక్కి తిరుగు. అరే తిరుగు. నానమ్మ, నువ్వేం చేస్తున్నావు? తీసుకెళ్లి దూరంగా పారేయాలి. త్వరగా వెళ్ళాలి. నువ్వు విజయం సాధించాలి. అలాగే నీ కూతురు ఇంకా నా ముని మనవరాల్ని నీతో తీసుకురావాలి. ఆ పొగరబోతు గంగా, నువ్వు తన పొగర్ని అణచాలి. అప్పుడు నా మనసులో కోరిక తీరుతుంది. అలాగే నీ కష్టం ఫలిస్తుంది కదా చిన్నా. నానమ్మ, ఇప్పుడు నేను కేవలం పిటిషన్ ఫైల్ చేయడానికి వెళ్తున్నాను. దీనికి మంజూరొస్తే అప్పుడు ఈ కేసు ముందుకు వెళ్తుంది. అందుకని గెలుపోవటంలనేవి ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. నానమ్మ, నిజం చెప్పాలంటే ఇదంతా నేను గంగను తక్కువ చేయడానికో లేదా ఓడించడానికో చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను గెలిచినా గంగ గెలిచినట్టే అవుతుంది. అసలు నువ్వేమంటున్నావు జోయా? నేనింత పెద్ద అబద్ధం చెప్పలేను. నిజం చెప్పడం వల్ల ఏమొస్తుంది గంగా? నీ జీవితంలో అతిపెద్ద సంతోషం నీ కృష్ణ నీకు దూరం అయిపోయినప్పుడు ఇంకేం మిగులుతుంది గంగా? నీ రూల్స్, అలాగే నీ ఆదర్శాలు, ఇంకా నీ నిజాయితీ. నీకు తెలీదు గంగా, సాగర్ పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నాడు. చట్టం గురించి అన్ని విషయాలు తనకి చాలా బాగా తెలుసు గంగా. ఈ విషయం నాకు మాత్రమే కాదు, నీకు కూడా బాగా తెలుసు కదా. కానీ జోయా, కోర్టులో గీత మీద చెయ్యి పెట్టి భగవంతుడి సాక్షిగా అనుకుని లేదు, నేనింత పెద్ద అబద్ధాన్ని ఎప్పటికీ చెప్పలేను. గంగా, నువ్వు అంటూ ఉంటావు కదా భగవంతుడు నిన్ను అర్థం చేసుకుంటాడని. నువ్వు చిన్నప్పటి నుంచి భగవంతుడిని పూజిస్తున్నావు కదా. మరింకేంటి, భగవంతుడు ఇప్పుడే కాదు ఎప్పటికీ నీ మీద కోపడలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నువ్వు ఏదైతే చేస్తున్నావో వేరే దారి లేక చేస్తున్నావని, మనస్ఫూర్తిగా కాదని. వేరే దారి లేకపోవడం అంటూ ఏం ఉండదు జోయా. నేను కూడా లా చదివాను. కేసుని ఎలా వాదించాలో నాకు బాగా తెలుసు. అండ్ నా కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. నా వైపు న్యాయం ఉంది జోయా. ఐ అగ్రీ. అలాగే నేను ఆశిస్తున్నాను అంతా అలాగే జరగాలని. అయినప్పటికీ ఒకవేళ చట్టం నీకు వ్యతిరేకంగా వెళ్తోందంటే, నీ నిజాన్ని చూసి చూడనట్టు వదిలేస్తే, అప్పుడు నేను నీకు ఏదైతే చెప్పానో దాన్ని నువ్వు తప్పకుండా ఉపయోగించాలి. ఇక నువ్వు దాన్ని ఉపయోగించడానికి అసలు ఎప్పుడూ కూడా హెసిటేట్ చేయొద్దు. చల్లగా ఉండు. నువ్వు అనుకున్నది నెరవేరాలి. సాలిగ్రాముడు, సంతోషంగా ఉండు. మళ్ళీ ఒకసారి ఆలోచించు సాగర్. నువ్వు చేయబోతున్న పని కరెక్టేనా? అన్నయ్య, ఇంతకంటే నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఐ హోప్ నేను చేసేదానివల్ల అంతా సర్దుకోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఐ జస్ట్ ప్రే సాగర్, ఎవరి మనసు బాధపడకూడదు, అంతే. నేను అదే కోరుకుంటున్నాను. రండి. సాగర్ చతుర్వేది, మిస్ గంగా శుక్లా, కృష్ణ శుక్లా కస్టడీకి సంబంధించిన కేసు. ఈరోజు వాదనను మొదలుపెట్టొచ్చు. సుప్రియా, నువ్వింకా రెడీ అవ్వలేదా? లేదు,
మనం కోర్టుకు వెళ్ళాలని నేను నీకు చెప్పాగా. నాన్నమ్ని మామ్ని దింపిన తర్వాత నేను పికప్ చేసుకుంటాను చెప్పాగా. నేను ఎక్కడికి రాను. సాగర్ జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. మనం వెళ్లాల్సిందే. త్వరగా రెడీ, మన దగ్గర అంత టైం లేదు. సాగర్కి కృష్ణ కస్టడీ దొరికినా దొరకకపోయినా దానివల్ల నాకేంటి లాభం చెప్పండి? అమ్మా జ్యోతి, నువ్వు కాస్త బయటకు వెళ్ళాడుకో. ప్రదీప్ జ్యోతి ఎక్కడికి వెళ్ళదు. తనని బయటకు పంపించాల్సిన అవసరం ఏముంది? అమ్మా జ్యోతి, నువ్వు బయటకెళ్ళు. రా, కాసేపు ఆడుకో. వెళ్ళు. అసలు నీకేమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మరి నేను ఇంకేం చేయాలి ప్రదీప్? అమ్మమ్మ అసలు మునిమనవరాలు రాబోతోందని డాన్స్ చేయరా నేను? అందరూ కృష్ణ కోసం వెయిట్ చేస్తున్నారు. పాపం జ్యోతి ఈ మధ్య తనను అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. తను ఎంత నెగ్లెక్ట్ గా ఫీల్ అవుతుంది ఒక్కసారైనా ఆలోచించారా? అమ్మమ్మ గారు జ్యోతి వచ్చినందుకు సంతోషించారు కదా, మరి ఉన్నట్టుండి ఆవిడ జ్యోతితో ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు చెప్పు ప్రదీప్? కేవలం ఇందుకేనా? జ్యోతి మన సొంత రక్తం కాదు, అలాగే కృష్ణ సాగర్ రక్తమనా? సుప్రియా, అలా ఏం జరగదు. ఇన్నేళ్ల తర్వాత నాన్నమ్మకి తెలిసింది కృష్ణ సాగర్ కన్నా కూతురని. అందుకు సంతోషంగా ఉంటుంది కదా. కానీ తను ఎంత సంతోషించడం వల్ల జ్యోతి మీద ప్రేమ తగ్గిపోదు. జ్యోతి కూడా ఈ ఇంటి కూతురే, మన కూతురు. పైగా నువ్వెప్పుడూ సాగర్ని నీ సొంత తమ్ముళ్ళ భావిస్తావు కదా. అలాగే నువ్వెప్పుడూ కోరుకుంటావు గంగా సాగర్ ఒకటి కావాలని. ఇక ఫైనల్గా ఆ రోజు రాబోతుంది. ఎవరికి తెలుసు, ఈ కేసు తర్వాత సాగర్ జీవితంలోకి గంగ తిరిగి వస్తుందేమో. దానికి నువ్వు సంతోషించాలి. సాగర్ గంగా ఒకటయ్యారంటే అంతకంటే నాకు సంతోషం ఇంకేముంటుంది చెప్పండి? కానీ మాటికి నాకు ఒకటే భయంగా ఉంటుంది, జ్యోతికి ఏమైనా అన్యాయం జరుగుతుందేమో అని. జ్యోతికి ఎలాంటి అన్యాయం జరగదు. ఇన్ఫాక్ట్ కృష్ణ ఇంటికొచ్చిందంటే జ్యోతికి కంపెనీ దొరుకుతుంది కదా. పైగా నువ్వు తనకి పెద్దమ్మవి. అందుకని మనస్ఫూర్తిగా కృష్ణకి నువ్వు వెల్కమ్ చెప్పాలి. ఒక తండ్రి స్థానంలో నా కూతురి పెంపకంలో నాకు ఎంత అధికారం ఉంటుందో అంతే అధికారం ఆ బిడ్డకు కూడా ఉంటుంది తన తండ్రి ప్రేమను పొందడానికి. యువర్, ఒక తండ్రి నీడలో ఏ బిడ్డైనా సరే సురక్షితంగా ఫీల్ అవుతుంటారు, ప్రొటెక్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కాలం మారిపోయింది. ఒకప్పుడైతే బిడ్డ పెంపకం బాధ్యత అలాగే రక్షణ తండ్రి మీద ఆధారపడి ఉండేది. కానీ ఈ కాలంలో తల్లి ఆత్మధైర్యం కలది, సెల్ఫ్ సఫిషియెంట్ కూడా. తన బిడ్డని ఎంతో చక్కగా పెంచి పెద్ద చేయగలదు, అలాగే ప్రొటెక్ట్ చేయగలదు కూడా. యువర్, నేను కూడా ఈ విషయాన్ని నిరాకరించడం లేదు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఇది ఒప్పుకుంటున్నాను. టుడేస్ ఉమెన్ ఆర్ వెరీ క్యాపబుల్. వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉన్నారు. అండ్ ఐ సెల్యూట్ టు దెమ్ ఫర్ దిస్. యువర్, నేను ఈ విషయాన్ని కూడా అగ్రి చేస్తున్నాను. ఈ కాలపు ఆడవాళ్లు ఒంటరిగా ఎవరి తోడు లేకుండా తమ పిల్లలను పెంచగలరు, అన్ని అవసరాలను తీరుస్తారు, మంచి సంస్కారాన్ని కూడా ఇవ్వగలరు. కానీ ఎప్పుడైనా ఒక తల్లి తండ్రి స్థానాన్ని తీసుకోగలదా? యువర్ ఆనర్, నేను కూడా ఒప్పుకుంటాను. ఏ బిడ్డకైనా తల్లి ప్రేమ ఎంతైతే అవసరం ఉంటుందో అలాగే తండ్రి ప్రేమ కూడా అంతే అవసరం ఉంటుంది. ఒక బిడ్డ జీవితంలో ఈ రెండింటికి కూడా వేరువేరు ఇంపార్టెన్స్లు ఉన్నాయి. ఇక ఈ రెండిట్లో ఒకరి స్థానాన్ని మరొకరు తీసుకోలేరు. ఇప్పుడు కృష్ణకి తండ్రి ప్రేమ చాలా అవసరం. అది నేను ఇవ్వాలనుకుంటున్నాను.